పదండి. ఏంటయ్యా అప్పుడే లేచిపోతున్నారు? నోటి మాటలతో ఎంతసేపు అయ్యి ఆడేది? బాకీ తీర్చవాయే, రొక్కంతోనూ ఆడవాయే, ఏమిటి లాభం? పదండి. ఇస్తాలేవయ్యా, మాకు నీళ్లు వచ్చేసాయిగా, పంటలు కూడా బాగా పండుతాయి. ధాన్యం అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను. ఏం తీరుస్తావయ్యా? ఇప్పటికే 110 దాకా గాత్రం పాడావా? తీర్చు చాలు, పదరా పద. ఉండవయ్యా ఉండు గురునాథం, పోనీ ఓ పని చేయి. ఏంటది? ఇంకో 125 దాకా గాత్రం పాడతాను చూడు. గెలిచానా సరే, లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో. ఏమిటి నీళ్ళ? అదేనయ్యా, నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా, నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో, బాకీ కొట్టేసాయి. ఎట్టా ఉంది? బాగానే ఉంది. ఇంకే? శ్రీనివాసులు అంటే ధర్మరాజయ్యా, ధర్మరాజు. ఏమయ్యో, మాట అంటే మాటే. యోకర్ మీద ఒట్టు మాట తప్పితే. ఏమైంది లక్ష్మి? లక్ష్మి ఏం లేదండి, ఏమిటో వికారంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఎక్కడికి బాబు? లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయట నాన్న. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, అది అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు నాన్న, లక్ష్మికి పాపం. నాకు తెలుసు బాబు, లక్ష్మి నన్ను తాతయ్యను, నిన్ను నాన్నను చేయబోతోంది బాబు. అంతే కదమ్మా. లక్ష్మి, లక్ష్మి, చెల్లెమ్మా, నీకు మంచి సిఫార్సు చెప్తానమ్మా. మన లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు. అంతా బాగున్నారమ్మా. నేను తాతయ్యని కాబోతున్నారమ్మా, తాతయ్యని. ఇంక నెల తప్పిందా? అవునమ్మా. ఇంకే రాశారో చదవన్నయ్యా. చదువుతాను. పొలాల్లో నీళ్లు పడ్డాయి. నా ఇంటి దీపం లక్ష్మి కడుపున పాపాయి పడింది. నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా. ఇక నువ్వు నేను కూడా బయట మంచం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలు ఆడుకోవాలి. ఏమంటావు అని రాశాడమ్మా. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలన్నయ్య, ఇంత అపేక్ష అభిమానం ఇంట్లో పడింది. నిజమేనమ్మా, కానీ దాని దురదృష్టం వల్ల ఈ పేదవాని కడుపున పుట్టడం. ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. చిట్టి తల్లి కట్టుబట్టలతో అత్తారింటికి వెళ్ళింది. ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా. అన్నయ్య, లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది. అమ్మాయి పురుడు పుణ్యాలని ఇక్కడే జరిపిద్దాం. నువ్వేం బాధపడకన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. చెల్లెమ్మా, అన్నయ్య, అయ్యో 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 అయ్యో, నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? ఇదేం? అయ్యో 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 అయ్యో, నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో 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 అయ్యో, నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకో. ఏమిటండి ఇదంతా? పాపం పాపం. కదలకూడదు, హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవ్వా, నేనా? లేకపోతే ఏమిటి? వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేసేస్తా. లక్ష్మి, గురునాథం, ఏమిటయ్యా ఇది? ఇవి ఎవరి నీళ్ళు అనుకున్నావు? నిన్న దాకా మీ అన్నయ్య ఇవాళ నుంచి నావయ్యా. అంటే మీ అన్నయ్య నాకు బాకీ పడ్డాడు, అందుకని నీళ్ళు ఇచ్చాడు. తోరా తోరా ఆగో. ఇవ్వటానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఇవి నా బావిలో నీళ్లు. అబ్బబ్బా, మధ్య నీ కూడా ఏంటయ్యా? ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు. ఇస్తాడు, ఎట్టా ఇస్తాడో చూస్తాను. ఆ బావిలోంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను. రాయ్ కిసయా కిసయా. శ్రీనివాసులు, శ్రీనివాసులు, చూడవయ్యా మీ తమ్ముడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, వాడితో ఎందుకు గొడవ? వాడుకొని తమ్ముడు. ఏమిటన్నయ్య, ఈ నీటిలో వాడికే హక్కు ఉంది? హక్కు లేదనుకో చూడు, ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా. జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా. అన్నయ్య, నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది. కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని. కష్టపడదామనే అనుకున్నాను తమ్ముడు, సద్వినియోగం చేద్దామని అనుకున్నాను తమ్ముడు, కానీ వెధవది అచ్చిరాలేదు తమ్ముడు. తమ్ముడు 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 తమ్ముడు. ఏమిటన్నయ్య వాడితో? మన నీళ్లు మన ఇష్టం. కానీ ఏమిటయ్యా కానిచ్చేది? కృష్ణ, అక్కడి నుంచి కదులుతావా లేదా? కదలు. ఏమిట్రా పక్కన అంతా చూడు.
ఏమిట్రా ఇది? ఎవరైనా వింటూ ఉమ్మేస్తారా? ముద్రలేసిన వాడిని నువ్వు చెప్పొచ్చావు. చెప్పుకో వెంకటేశం. ఆయన కాళ్ళు చేతులు అంటించేసి పోస్ట్ డబ్బాలు పారేస్తాను. జాగ్రత్త. ఎందుకు పడలేవు? ఏదో పోలినే పాపం కదా అని వాళ్ళ బావిలో మీకు ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటారా? ఏమిటయ్యా వాడిచ్చేది? అసలు ఆ ముసలాడికి తెలుసు. అందుకనే బాగుపడే పొలం వాడికి ఇచ్చాడు. అన్నయ్య నువ్వు తొందరపడు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎవరెలా పోతే మనకెందు. పద బాబు పద పద. అన్నయ్య నీకేం భయం లేదులే, మనం ఉన్నాగా. మాట దక్కించావు. వస్తా తమ్ముడు. ఎక్కడికి? అరిచరిచి గొంతు గంటుకుపోయింది. ఓ 25 రూపాయలు. లేవు తమ్ముడు, నీ మీద ఒట్టు. లేవు. తమ్ముడు తమ్ముడు అయ్యో 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 లక్ష్మి 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 ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. పోండి. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నీ పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి ఎక్కడికి పెట్టా నువ్వునా? పిన్నితో పాటు నేను వెళ్తున్నా. పిన్ని వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ నాన్నగారు వచ్చి పుట్టి తీసుకెళ్తున్నారుగా. వాడు వెళ్తే మధ్య నీకెందుకే? నేను పుట్టికే. చాలే నోరుమి. పెద్ద పేరక మాట నువ్వును. అమ్మమ్మ గారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. నాకు అసలు ఒంట్లో బాగలేదు. అక్కయ్య అక్కయ్య నేను వెళ్ళొస్తాను. రాసు, నువ్వు లక్ష్మిని తీసుకువెళ్తుంటే నా సొంత బిడ్డను తీసుకువెళ్ళినట్టుంది. అదేమిటి బావగారు, సలక్షణంగా పురుడు పోసుకున్న వెంటనే నేను తీసుకొచ్చి దించుతాగా. లక్ష్మి తిరిగి వచ్చేటప్పుడు దెబ్బకొండ లాంటి పాపం తీసుకుంటాను. తెలిసిందా? అమ్మా లక్ష్మి, వెళ్ళొస్తాను. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి నీ ఆరోగ్యం జాగ్రత్త. పద్మ, బాబాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. చూడమ్మా, ఆ దేవుడి దగ్గర కాస్త రోజు తుడిచి ముగ్గు పెడుతుండో. కొంచెంవేళ దీపం పెట్టడం మాత్రం మర్చిపోతాం. అలాగే పిన్ని, వెళ్ళొస్తాను. పద్మ వస్తాను పిన్ని. పిన్ని, బొట్టు పెట్టకుండా పప్పు గుడ్డు పెట్టుకోకుండా వెళ్ళకూడదు కదా? అవునమ్మా, పెట్టు తల్లి, పెట్టు. పిన్ని, నువ్వు వచ్చేటప్పుడు బుల్లి పాపని తీసుకురావు. నాన్న, నాన్న, నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ. లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా, మళ్ళీ కుట్టాడుగా. ఏమిటి? ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వాడికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, వాడి పేరు. మామ.
మామని రాస్తే మర్యాద వస్తుందంటే పేరు రా జానవాలి. అయ్యో సిగ్గేస్తుందండి. ఆడి పేరు ఎట్టాగండి చెప్పడం? నా పెద్ద సిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు. సరేలే నేను రాసి పంపిస్తాను, వెళ్ళి. ఏమిట్రా ఈ వేళ అప్పుడు వచ్చావు? చేసుకోసమేనా? కాదు, నీకోసం. నాకోసమా? అదే నాకు టైం లేదు, మర్యాద రాసుకోవాలి. నాకు టైం లేదు, నాకు అర్జెంట్ 50 రూపాయలు కావాలి. 50? ఎక్కడిరా? నా దగ్గర గడ్డం తీసుకోవడానికి కూడా పావులా డబ్బులు లేవు. లేవు? లేవు. ఆ చేతులు ఏది? ఇది 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 మంది కాదు. ఇది మంది కాదా? ఇది మంది కాదా? ఇది గవర్నమెంట్ విషయం. మంది గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు ఎక్కడేసు? శివ, రాముడు, శేషు, కొంప మురిగిపోయిందే. నాకు టైం ఇవ్వకుండానే చంపేశాడే. ఇంకెవరు? నాకు మేనల్లుడు, నీకు మగుడు. మనీ ఆటో డబ్బు మాయం చేసేశాడే. వాడికి ఏం దయ్యం పట్టలేదు కదా? అవును, వీడికి ఏ గాను అదేదో వదిలిస్తున్నా కానీ వాడు ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుపడదే. ఈలోగా నాతో పాటు నీ ఆరోగ్యం చెడిపోవాల్సిందే. చూస్తాం కదా, భూత వైద్యులు పిలిపించి వారి భర్తం పట్టడం. ఏమండి, పొలం నుంచేనా రావడం? ఏమిటా మాటలు? చూస్తే కనపడటంలే. ఎంతవరకు వచ్చింది సాగు? బాగానే సాగుతోంది. ఏమిటి పేకాటేనా? అది కూడా సాగుతోంది అనుకో. ఇంకా ఎన్నాడు వస్తారు ఈ విషయం? ఆ గురునాథం పొలానికి మన నీళ్ళు ఇవ్వలే? అదే, అది అప్పటి సంగతో. ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ పాత పురాణం? ఇప్పుడు కొత్తగా తెలిసింది కాబట్టి. ఇక్కడ నేను అహోరాత్రాలు ఆ దేవుని పూజించి నీళ్లు పుట్టిస్తే అవి కాస్త వాడికి దానం చేసి కూర్చుంటారు. అది నిజమేననుకో. ఏం చేయమంటావు చెప్పు? బాకీ ఇస్తావా చస్తావా అని వాడు ఒకటే కాకిగోలు చేస్తుంటే రొక్కలు ఇస్తే ఖర్చు అయిపోతుందని నీళ్లు ఇచ్చాను. మనకెంత లాభమో చూడు. కనిపిస్తూనే ఉంది. అవతల మీ తమ్ముడు పుట్లు వరి పండిస్తుంటే మీరు అక్కడ పత్తి చెట్లు చూసుకొని సంతోషిద్దురుగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మరదలు వాడు కష్టపడి పని చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. అంటే ఆవిడ నన్ను ఇల్లు వాకిలి పూజా పురస్కారం వదిలిపెట్టమంటారా? నేనేం రమ్మను గాని నువ్వు ఎక్కువగా మాట్లాడికి. ఇవాళ నీకు మౌనవ్రతం రోజు కూడా. మరి ఈ అరిష్టం అంతా ఎందుకు వచ్చిందంటావా? ఎందుకు? ముష్టివాడిచ్చిన బొమ్మ వల్ల. ఏ? అవును, నిష్ఠా నియమం లేకుండా బొమ్మ పారేస్తే ఏమవుతుంది మరి?